ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి చిన్నగా ఉన్నప్పుడు ఏ హాలిడేస్ వచ్చినా, ఏ ఫెస్టివల్స్ అయినా ముందు గుర్తొచ్చేది మనకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లే కదా. సో నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అందుకే ఇట్లా మీకు ఇల్లు చూపిద్దామని కొంచెం చిన్నగా హోమ్ టూర్ అనుకోండి, హోమ్ టూర్ కైండ్ ఆఫ్. అన్నీ కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి థింగ్స్ నేను చూసినవి చూపిస్తాను మీకు. ఇదైతే హాల్ అనమాట, హాల్ ఇదే బెడ్రూమ్ అనుకోండి. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఏంటంటే చూడండి, చాలా నేను ముందు నుంచి యూజ్ చేసేవి చూపిస్తాను. ఇక్కడ బీరువా, ఆ బీరువా కన్నా ముందు సందుక అంటారు కదా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, గ్రీన్ కలర్ ఉంది చూడండి, అది అందులోనే అన్ని స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇంకా చిక్కు, అది స్టాండ్ కూడా నేను ఏమైనా స్నాక్స్ అక్కడ పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇది చూడండి, ఈ టేబుల్ స్టాండ్ వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇందులోనే పాలు, పెరుగు, ఇంకా ఇదే స్టోరేజ్ అనమాట. ఫ్రిడ్జ్ ఇదే, టీవీ స్టాండ్ ఇదే, అన్నీ ఇదే. ఇందులోనే పెట్టేదామమ్మ అన్నీ. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా యూజ్ చేస్తున్నారు చూడండి. జాలి ఒకటి వేలితే మళ్ళీ దానికి వేయించి పెట్టారనమాట, ఇదే యూజ్ చేస్తున్నారు. సో అమ్మమ్మ ఫ్రిడ్జ్ యూజ్ చేయదు, ఇదే అన్నమాట ఎవ్రీథింగ్. ఇంకా ఆ తర్వాత కిచెన్ చూద్దామా. కిచెన్లో ఏంటంటే అమ్మమ్మ పప్పు బాయిల్ చేసి పెట్టింది. ఎక్కువ మట్టుకు పొయ్యి పైన అమ్మమ్మ వంట చేస్తుంది. సో ఆ టేస్ట్ రాదంటారనమాట గ్యాస్ పైన చేస్తే వాళ్ళు. సో నేను మా కజిన్కి చెప్తున్నాను, అమ్మమ్మ ఎంత బాగా చేస్తుంది కదా పప్పు అని. సో పప్పు బాయిల్ చేసింది, తను పప్పు చేస్తుందంట. సో వెయిట్ చేస్తున్నాం టేస్ట్ చేయడానికి. తర్వాత చూడండి, చిన్న క్యాన్, పాల క్యాన్, చిన్న ఆయిల్ క్యాన్, చాలా ఓల్డ్, అప్పటి నుంచి యూజ్ చేసేవి. ఇంకా చాలా అంటే చూస్తే మన మెమరీస్, లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. మా పిన్ని అయితే ఇక్కడ రొట్టె చేస్తుంది. అమ్మమ్మ ఏంటంటే పక్కన ఇక్కడ పోయింది కదా, దీని పక్కన చిన్న గార్డెన్ లాగా వేసాను. నేను షూట్ చేయడం మర్చిపోయా. ఇట్స్ వెరీ నైస్ అనమాట. చిన్నగా అందులోనే కచ్చి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అలాగే ఉల్లి పొరక కూడా అందులో నుంచి తెంచుకొని వచ్చిందనమాట, అప్పుడప్పుడే తెచ్చి. సో పచ్చడికి అయితే రెడీ చేస్తుంది. అందుకేనేమో పచ్చడి చాలా టేస్ట్ అయింది. ఇంకా కరివేపాకు కూడా మా తాతయ్య మార్నింగ్ చెప్తే ఫ్రెష్గా తీసుకొచ్చాడు. అందులో ఏం వేసామో అన్నీ అప్పుడప్పుడే తెంచి చేసేసారనమాట. సో నో కెమికల్స్, అసలు ఏమి కెమికల్ వాడకుండా పెంచినవి. ఇంకా ఆ రోజు సీరియస్లీ చాలా ఏమీ ఎక్కువ వేయలేదు, సింపుల్గా చేసింది, కానీ చాలా టేస్ట్ అయింది పచ్చడి. ఇంకా కూడా గుర్తొస్తుంది నాకు తిన్నది, టేస్ట్ నోట్లో నీళ్ళు వస్తున్నాయి మీకు చెప్తూ ఉంటే. ఇంకా రొట్టె అయితే పిన్ని చేసేసింది పొయ్యి పైన. ఇంకా అమ్మమ్మ లైక్ అవన్నీ కట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఏంటంటే ఈ ప్యాన్ పైన ఐరన్ ఉంది కదా, ఇక్కడే పొయ్యి పైన వేయించి ఇస్తే ఆ టేస్ట్ అవుద్దంట బాగా, ఇక్కడ వేయించి ఇస్తా అన్నారు. సో మొత్తం చూడండి, ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టేసింది. సో ఫస్ట్ ఏంటంటే ఈ టమాటో ఇంకా పచ్చిమిర్చి బాగా వేయించి, పల్లీలు కూడా వేయించి ఇచ్చారు. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి టమాటో వేయించారనమాట. పల్లీలు అలాగే ఫస్ట్ వేయించి ఇచ్చారు. సో ఏంటంటే మిక్సీ పట్టాలి, చూద్దాం. మిక్సీ పట్టేటప్పుడు చెప్తాను నేను కారం ఎలా చేశాను. సో చూడండి, సో వేయించి ఇచ్చాక నేను మిక్సీ పట్టడానికి ఫస్ట్ టమాటో వేయమంది అమ్మమ్మ. ఇంకా తర్వాత పచ్చిమిర్చి 2 కలిపి వేసేసాయి. ఇంకా కరివేపాకు కూడా కొంచెం వేయించి ఇచ్చారు, 3 కలిపి వేసేసాను. ఇంకా కొన్ని వేయించిన పల్లీలు కూడా వేసాను అనమాట. నువ్వులు కూడా వేసుకోవచ్చు అంట అమ్మమ్మ చెప్తుంది, కాకపోతే ఆ రోజు మేము వేయలేదు. నువ్వులు కూడా వేసి కొంచెం ఎక్కువ ఏది డామినేట్ కాకుండా అన్నీ లైట్గా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ పల్లీలు కూడా కొన్ని వేసి కరివేపాకు కూడా వేసాను అనమాట. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అంట. ఇట్స్ 2. సో ఇంత వేసాక కొన్ని పల్లీలు వేసి మిక్సీ అయితే పట్టాను. మిక్సీ పట్టి తీసాక ఒక బౌల్లోకి వేసి, సాల్ట్ అయితే మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాను. సో బౌల్లోకి తీసి దాంట్లో ఉల్లి పొరక ఏదైతే ఉందో అది మిక్స్ చేసి పెట్టేసింది అనమాట అమ్మమ్మ. అంటే ఉల్లి పొరక మిక్సీ పట్టకూడదంట, సపరేట్గా పచ్చడి అయ్యాక అందులో వేసేస్తారు. ఈవెన్ కాయలు ఉంటాయి కదా, దాంతో కూడా ఇలాగే చేస్తారంటే, ఈ సీజన్ కదా అట్లా. ఆ తర్వాత ఇంకా మాకు లంచ్కి అయితే ఆ రోజు పూరీ చేసింది, ఇంకా మిల్ మేకర్ గ్రేవీ కర్రీ, ఇంకొక ఫ్రై, అలాగే పచ్చడి చేశాను అనమాట. ఇన్ని ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే పూరి తినేసి ఆ తర్వాత రైస్, పప్పు స్పెషల్ కదా ఈరోజు. సో పప్పు ఎలా మిస్ అవుతాము. సో పప్పు అన్నం కూడా తిన్నాము. అన్నిటికన్నా అయితే పప్పు అన్నం చాలా టేస్టీగా ఉంది. పచ్చడి, పప్పు, అన్నం
ఇంకేమీ అవసరం లేదు. చాలా టేస్టీగా చేసింది. ఆ తర్వాత ఇంకా పొలంకైతే వచ్చేసాము. అట్లా కొంచెం టైం పాస్ చేద్దామని లంచ్ అయ్యాక వచ్చేసామన్నమాట. అది ఈవినింగే వెళ్ళేది ఉండే, సో అందుకే ఇట్లా వచ్చి చూసాము. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి మునగాకు చెట్టు, ఆ తర్వాత లెమన్, ఇంకా అక్కడే ఉసిరికాయ చెట్టు, కరివేపాకు చెట్టు, కోకోనట్ చాలా ఉన్నాయి. ఇది ఏంటి ఈ లాస్ట్ క్లిప్లో ఈ ఇల్లు ఏంటంటున్నారా, ఇది అమ్మమ్మ వాళ్ళ పాత ఇల్లు అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ చూపిస్తున్నాను కదా, ఈ కార్నర్కి అయితే చెట్టు ఉండేది, పూలు డైలీ చాలా పెద్ద చెట్టు ఉండేది. ఈ దూలంకి అయితే ఎప్పుడూ ఉయ్యాల వేసే ఉండేవాళ్ళు. నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడూ ఉయ్యాల ఊగేదాన్ని, లైక్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడు కూడా. ఇట్లా సమ్మర్లో ఎప్పుడు అదే ఉండేది. మేము వచ్చినప్పుడు కంపల్సరీ వేసేవాళ్ళు. ఇంకా ఇక్కడే హాల్లో ఇంకా అక్కడ మంచం అయితే ఉండేది అక్కడ. ఇంకా రూమ్స్ అయితే లాక్ ఉన్నాయి. రైట్ సైడ్ కిచెన్ ఉండేది, ఇంకా ఎదురు 2 రూమ్లు ఉండేవి అనమాట. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉండట్లేదు కాబట్టి ఇంకా పాడుపడిపోయాయి. సో లాక్ ఉంది రూమ్, లోపల ఏం చూపించట్లేదు. బట్ మెమరీస్ అన్నీ రిఫ్రెష్ అయ్యాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అని షేర్ చేసుకోండి. బాయ్.